రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలంటే డబ్బు దాహం ఉండాలి, బట్ డబ్బు దాహం ఎథికల్గా ఉండాలి. అంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదు సార్. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్కి ఏ అర్హత అక్కర్లేదు. ఇదేమైనా ఫుల్ టైమా లేదా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చా? చాలామంది సమ్ టైమ్కి పార్ట్ టైంకి తేడా తెలియదు. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై. సార్ మీరు చాలా మందిని తయారు చేశారు ఏజెంట్స్ని. చిరంజీవి గారికి నచ్చని పదం క్షమించు, నాకు నచ్చిన పదం రియల్ ఎస్టేట్. ఎంత ఉంటుందండి ఈ ట్రైనింగ్కి ఫీజు? అక్కడ ఒక మంత్లో సంపాదించే మార్గాలు చెప్తున్నా. టెల్ ద ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా మందికి రెస్టారెంట్లో జాబ్స్ పోతున్నాయి. మోర్ దెన్ 50% ఆఫ్ దెమ్ ఆర్ డైవర్టింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఐదర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. చాలామంది సీనియర్ ఏజెంట్స్, జూనియర్స్ చెప్పేది ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్కి రండి, రేపు కోటేశ్వర్లు అయిపోతారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నమస్తే అండి, నేను మీ కౌశిక్ మరిడి. నేను ఎప్పుడూ నా వీడియోస్లో చెప్తూ ఉంటా, ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకండి, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోండి. ఏదైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో దాన్ని కంప్లీట్గా పెట్టుబడి పెట్టండి మన ఫ్యూచర్ కోసం అని చెప్తుంటా, అవునా? సో చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ అసలు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని చెప్పి. చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయి, మనం ఫైండ్ అవుట్ చేయాలి, కానీ చాలా ఉన్నాయి. సో వీటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మార్గం రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని తయారు చేసిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మాటల్లో మనం కనుక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలంటే ఎలా, ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, ఏమైనా ఎగ్జామ్ రాయాలా, అండ్ ఎంతవరకు డబ్బుని మనమైతే సంపాదించడానికి ఛాన్స్ ఉంది. ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నాం లేకపోతే బిజినెస్ చేస్తున్నాం, పార్ట్ టైం కింద దీన్ని చేసుకోవచ్చా, అసలు ఎలాగా క్లయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా మనకి మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఇదంతా ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే అండి, మీ టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు సార్. సార్ మీరు చాలా మందిని తయారు చేశారు ఏజెంట్స్ని. సో అసలు దీని ద్వారా మనం డబ్బు సంపాదించుకోవచ్చా, ఇదేమైనా ఫుల్ టైమా లేదా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చా, ఎంత సంపాదించవచ్చు? రియల్ ఎస్టేట్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, రోటీ కప్డా మకాన్, అందులో ఒక భాగం. అండ్ చిరంజీవి గారికి నచ్చని పదం క్షమించు, నాకు నచ్చిన పదం రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒక మనిషిని ఇంక్లూడింగ్ మీరు ఒక ప్రాపర్టీ ఓనర్ని చేస్తే ఆ కళ్ళల్లో ఫేస్లో కనిపించే ఆనందం, అవును సార్, ద కంప్లీట్ మ్యాన్ రేమండ్స్ అని అంటాడు, అలాంటి ఆనందం మీలో చూస్తాం. మీరు ఆనందం అన్నోడు మాకు కూడా ఆనందంగా ఉంటుంది. అవును సార్. నేను దాదాపు 15,000+ మందికి నేను ప్రాపర్టీ ఓనర్స్ చేసే అవకాశం నాకు కలిగించింది, మా టీం కూడా ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఒకప్పుడు మీరు ఎవరైనా గ్రూప్స్ పెళ్లిళ్ళలో కానీ, ఫంక్షన్లో కానీ, బర్త్డేలో కానీ కనిపిస్తే పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకునేవారు, రాజకీయాల గురించి మాట్లాడుకునేవారు, స్పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నారు, కొంతకాలం సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ తలదని ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఉన్నది రియల్ ఎస్టేట్. అటు ఆంధ్ర రాష్ట్రం కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, హోల్ ఇండియా కానీ, హోల్ వరల్డ్ కానీ, ఎవ్రీబడి ఈజ్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా మందికి రెస్టారెంట్లో జాబ్స్ పోతున్నాయి. మోర్ దెన్ 50% ఆఫ్ దెమ్ ఆర్ డైవర్టింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్, ఐదర్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరెవరు చేయొచ్చు అని. నేను ఆల్రెడీ నిన్న ఒక దాంట్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్కి ఏ అర్హత అక్కర్లే, కామన్ ఫ్యాక్టర్. ఎవరైనా అయితే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీస్ అనేది చాలా వేరీ అవుతుంటాయి. అంటే క్వాలిఫికేషన్ అక్కర్లేదు సార్, అడ్వైజర్ అవ్వాలంటే, ఏజెంట్ అవ్వాలంటే మీకు కడుపులో మంట ఉండాలి, కడుపులో సంపాదించాలన్న మంట ఉండాలి, డబ్బు దాహం ఉండాలి, అంటే డబ్బు దాహం ఎథికల్ గా ఉండాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అడ్వైజర్ అవ్వాలంటే IRDAI వద్ద ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకు సర్టిఫికేట్ వస్తుంది. అలాగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్లు లేకపోతే డిగ్రీలు, లెవెల్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నారండి. మన దగ్గర ఏజెంట్ అంటే వాల్యూ లేదు. అమెరికాలో వితౌట్ లైసెన్స్ ఫీవర్ దే విల్ ఫైల్, దే విల్ అరెస్ట్ యూ, లీగల్గా కరెక్ట్ కాదు. ఇక్కడ కూడా NAR అని ఉంది, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియాల్టర్స్ అని, ఎక్కడ వరల్డ్ వైడ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే మంచిది. ప్రస్తుతానికి అది లోకల్ లేకపోతే అది క్వాలిఫై అవ్వడం కొద్దిగా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై అవ్వాలి. అక్రాస్ వరల్డ్ యూ కెన్ డూ. రెండోది ఇక్కడ లోకల్లో రేరా లైసెన్స్ అని ఉంది. ఆ రేరా లైసెన్స్ మీరు అచీవ్ చేసుకుంటే, మీరు అప్లై చేసుకుంటే సక్సెస్ అయితే, దట్స్ వన్ ఆఫ్ ది టూల్ టు మార్కెట్ యువర్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మా వాళ్ళు జాబ్ చేస్తున్నారు లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుదాం అనుకుంటున్నారు, మంచిగా కమిషన్లు వస్తాయని చెప్పి వింటూ ఉన్నారు మా వాళ్ళు. సో అందుకని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాం. సో మా వాళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళకి ఖచ్చితంగా మీరు అన్నట్టు రేరా లైసెన్స్ని తీసుకున్న తర్వాతే ఈ వర్క్ని స్టార్ట్ చేయమంటారా, లేకపోతే ఏం పర్లేదు పట్టించుకోరు ఎవరు అని చెప్పి ముందుగానే దిగండి, కొన్ని డీల్స్ క్లోజ్ చేయండి, కమిషన్ సంపాదించండి, తర్వాత చూద్దాం రేరా లైసెన్స్ అని చెప్తారా, అసలు ఏమంటారండి? చాలా మంది ఏమనుకుంటుంటే రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షల కోట్లు పెట్టాలి, అందుకని మీరు రావట్లేదు అంటారు. సో రేరా లైసెన్స్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్ అండ్ ప్రిఫర్డ్. బట్ కొంతమంది రేరా లైసెన్స్ కూడా అంటే అప్లై చేసుకుని డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు. అలాంటి వాళ్ళకి అయితే, ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్గా తీసుకోమని
చేసుకోమని చెప్తాను. లేని వాళ్ళు 2-3 డేలు చేసుకొని అర్థం చేసుకొని స్టెబిలైజ్ అయ్యి ఫుల్ బిజినెస్కి వెళ్ళామని తీసుకుంటారు. ఆ రేరా లైసెన్స్ ఆల్వేస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ. అంటే అది లేకపోయినా కూడా డీల్స్ క్లోజ్ చేయొచ్చు. బట్ రేపు పొద్దుట ఏదైనా రివర్స్ అయ్యి తప్పైంది అనుకోండి, యూ విల్ బి ఇన్ ప్రాబ్లం. సో నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్తూ ఉంటా, ప్రతిదీ లీగల్గా న్యాయంగా ఉండాలని చెప్తుంటాను కాబట్టి, సో నేను నా నోట్ నుంచి రేరా లైసెన్స్ తీసుకున్న తర్వాతే డీల్స్ క్లోజ్ చేయమని చెప్పమంటారా? అది ఆల్వేస్ బెటర్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే అండి, మీరు కనుక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవుదాం అనుకున్నట్లయితే పెట్టుబడి 0 లేదా చాలా తక్కువ, మినిమైజ్డ్ పెట్టుబడి. అసలు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టి చేయాల్సిన బిజినెస్ అయితే కాదు ఇది. మా వాళ్ళు అవుదాం అనుకుంటున్నారు, ఫస్ట్ మా వాళ్ళు చేయాల్సిన పని ఏంటండి? ఫస్ట్ అసలు మీ అంతా మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి. వై యూ వాంట్ టు కమ్ టు రియల్ ఎస్టేట్. చాలా మంది సీనియర్ ఏజెంట్స్ జూనియర్స్ చెప్పేది ఏంటంటే, మీరు రియల్ ఎస్టేట్కి రండి, రేపు కోటేశ్వర్లు అయిపోతారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. కోటేశ్వర్లు అయ్యేది వాస్తవం, బట్ నాట్ ఇన్ టుమారో, వన్ డే టు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే, సెవరల్ టైమ్స్ చెప్పాను. సో కొద్దిగా ఓపిక రియల్ ఎస్టేట్లో రానియాలంటే ఓపిక, కోరిక, తీరిక, ఈ 3 ఉండాలి. రెండోది ఫైర్ ఇన్ ద బెల్లీ. ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అయితే బెల్లీ విల్ బీ ఇన్ ఫైర్. సో తీవ్రంగా కంటెంట్ ఉంటే చాలు. కంటెంట్తో పాటు కసి ఉండాలి. ఇవి ఉంటే ప్లస్ మిగతా ఉండకూడదు. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలండి. క్విట్ అయ్యే ఆప్షన్ ఉంటే డోంట్ కమ్ టు రియల్ ఎస్టేట్. స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, గవర్నమెంట్ పర్మిషన్స్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ డాక్యుమెంటేషన్ నాలెడ్జ్ ఉండాలి. మొత్తం యూ నీడ్ నాట్ బి ఎన్ ఎక్స్పర్ట్, బేసిక్స్ తెలియాలి. ఇవన్నిటితో పాటు టీమ్ మెంబర్ అయి ఉండాలి, టీమ్ ప్లేయర్. హౌ టు రిక్రూట్ అండ్ హౌ టు రీటైన్ అండ్ హౌ టు మోటివేట్. చాలామంది నేను చెప్పింది ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఏమి ఉండాలంటే, భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశకి వెళ్ళిందో చీటింగ్ మొదలవుతుంది. అవును, కరెక్టే సార్. అది అవ్వకూడదు. ఎప్పుడు కూడా యాజ్ ఏజెంట్ మీకు ఎలా ఉండాలంటే, బ్రోకరేజ్ కోసం పనిచేయకూడదు. బ్రోకరేజ్ ఆర్ కమిషన్ షుడ్ బి ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ యర్ సర్వీస్. షుగర్ మ్యానుఫ్యాక్చర్ బై ప్రోడక్ట్ మొలాసెస్ వస్తుంది. అట్లా కమిషన్ కోసం ఏదైనా చేస్తాము అనేటట్టు ఉండకూడదు. కమిషన్ తీసుకోండి, బట్ ఏజెంట్ ఫీలింగ్ ఇవ్వకండి. ఏజెంట్ బదులు దో యూఆర్ అన్ ఏజెంట్ ఆర్ బ్రోకర్ ఆర్ కన్సల్టెంట్, 5 రకాలుగా పిలుస్తారు. ఏజెంట్, కన్సల్టెంట్, బ్రోకర్, అడ్వైజర్, రియాల్టర్ అని పిలుస్తారు. ఇంచుమించు బై అండ్ లార్జ్ సేమ్ అని కొద్ది తేడా ఉంటుంది, 19-20 का ఫరక్ అంటాం. సో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక ప్లాన్ ఉండాలి. ఒక 1 year చేతిలో పెట్టు. రియల్ ఎస్టేట్లో దిగే ముందు 1 year ఇందులో డబ్బులు రావు అనుకొని దిగాలి. సర్వైవల్ అవ్వాలంటే, ఎందుకంటే ఎందుకు 1 year అనేది చెప్తాను. ఇప్పుడు ఒక 3-4 నెలలు మీరు టర్మినాలజీ అర్థం చేసుకోవాలి. ఒక బయర్ని ఐడెంటిఫై చేయడానికి 2-3 నెలలు పడుతుంది. మీరు రాగానే కస్టమర్ మీ దగ్గర రారు కదా. అదే వచ్చిన తర్వాత మీరు ఐడెంటిఫై చేసి కస్టమర్ 1 కోటి రూపాయలు కొనడానికి 2-3 నెలలు తీసుకుంటాడు. ఓవరాల్గా కనుక్కుంటే 10-12 నెలలు అయింది. తర్వాత మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ 10-12 నెలలు డబ్బులు రాకపోయినా మీకు సర్వైవ్ అయ్యే కెపాసిటీ, బ్యాకప్ ఉండాలి. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు చేసి వచ్చిన ఇండస్ట్రీలో ఎంతో కొంత సంపాదించుంటారు కదా. దీనికి 2-3-4 లక్షలు మీరు డిపెండింగ్ మీ సిటీ బట్టి పెట్టుకుంటే, ఒకటి ఏంటంటే మీకు జీతం రాదు. రెండోది మీరు ఖర్చు పెట్టాలి. డబ్బులు రాకపోగా డబ్బులు ఖర్చు పెట్టాలి. దేన్ని ఖర్చు పెట్టంటే మినిమం మీ డిజిటల్ మార్కెటింగ్ కానీ, లీడ్ క్రియేషన్ కానీ, ట్రావెల్ కానీ, సైట్ మీరు ఎవరికి ఇవ్వక్కర్లే. ఇది మినిమం కావాల్సింది. ఇది ఉంటే చాలామంది సమ్ టైమ్కి పార్ట్ టైంకి తేడా తెలియదు. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై. సమ్ టైమ్ అంటే మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయడం, పార్ట్ టైం అంటే ఫిక్స్డ్ టైంలో చేయడం. ఇది డిఫరెన్స్. రోజుకి 4 గంటలు చేసేవాడు సంపాదిస్తున్నాడు. మేము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు పేజర్స్ ఉండేవి. దేర్ ఆర్ నో మొబైల్, దేర్ ఆర్ నో సోషల్ మీడియా. ఎవ్రీడే 80-100 కిలోమీటర్ 2-wheeler బైక్ మీద తిరిగేవాళ్ళం. పొద్దుటే కూలోళ్ళ లాగా, సీనియర్ కూలోళ్ళ లాగా క్యారేజ్ కట్టుకొని రాత్రి పొద్దుట 7కి వెళ్తే రాత్రి 9కి వచ్చేవాళ్ళం అప్పుడు. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. అప్పుడు డోర్ టు డోర్ చేయాల్సి వచ్చింది, బికాజ్ ఆఫ్ దెర్ ఇస్ నో సోషల్ మీడియా. ఈరోజు అన్ని ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. యూ కెన్ ప్రొడ్యూస్ లీడ్ డిజిటల్లీ అండ్ మాన్యువల్లీ ఆల్సో. కరెక్ట్ సార్. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ గురించి అడిగారు. ఇన్వెస్ట్మెంట్కి మీరు జనరల్గా ట్రైనింగ్ తీసుకుంటే, ఫౌండేషన్ వేసుకుని తీసుకుంటే బెటర్. చాలా మంది నాలెడ్జ్ కోసం, అసలు అది రియల్ ఎస్టేట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాలెడ్జ్ ఉండాలి. ఈ నాలెడ్జ్ కోసం ట్రైనింగ్ బెటర్ అంటారా అండి? ట్రైనింగ్ ఉంటే, ఇప్పుడు ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే ఏమవుతుందండి? కూలిపోతుంది. ఫౌండేషన్ లేకుండా మీరు చాలా మంది నాకు ఏజెంట్స్ ఫోన్ చేసి, సార్ నేను 6 నెలలు బట్టి కష్టపడుతాను సార్, 1 year బట్టి కష్టపడుతాను, డీల్స్ అవుతాయి. ఎట్లా అవుతాయి? యూ షుడ్ నో హౌ టు ఎంగేజ్ ఏ కస్టమర్, హౌ టు బిల్డ్ ర్యాపో విత్ కస్టమర్, హౌ టు నెగోషియేట్, హౌ టు డూ ఏ సైట్ విజిట్, హౌ టు కన్వర్ట్ అన్ ఎంక్వైరీ టు లీడ్ టు సైట్ విజిట్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మినిమం ట్రైనింగ్ తీసుకుంటే యువర్ రిజల్ట్స్ విల్ బి మచ్ ఫాస్టర్. ఇప్పుడు చదువుకున్నవాడికి చదువులేనివాడు మీకు తేడా తెలుసు కదండి. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, హౌ విల్ కస్టమర్ 100 క్వశ్చన్లు అడుగుతాడు. రోడ్డు వెళ్తే ఈ బిల్డింగ్ ఏంటి, ఆ సైట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటి మీరు చెప్పగలగాలి. యూ కెనాట్ పుట్ ఎ బ్లింకింగ్ ఫేస్. అందుకని నేను చెప్పేది ఏంటంటే, పేషెన్స్తో పాటు మీరు నేర్చుకునే అవకాశం
ఉంటే నేర్చుకుంటే ఒక నెల రోజులు 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే విల్ బి మోర్ కంఫర్టబుల్ దాని ట్రైనింగ్ లేనివాడికి మీకు తేడా ఉంటుంది, ప్రొఫెషనలిజం వస్తుంది. చాలా మందికి అవి తెలియక ఫెయిల్ అవుతుంది, కష్టపడుతుంది. యూ షుడ్ నెవర్ డూ హార్డ్ వర్క్ వర్క్ చేస్తే మీకు రిజల్ట్స్ రావు. మరి ఏం వర్క్ చేయాలి? స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అతి తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్. ఇప్పుడు దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ ది కంట్రీ. మీ దగ్గరికి ఎందుకు రావాలి? వాట్ ఈస్ యువర్ యూనిక్నెస్? ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, క్వాలిటీ చెక్ చేయం. విల్ యూ చెక్ క్వాలిటీ ఫర్ ఎ టాటా కంపెనీ? విల్ యూ చెక్ క్వాలిటీ ఫర్ బ్రిటానియా? విల్ యూ చెక్ క్వాలిటీ ఫర్ నంది రామేశ్వరరావు? సానియా మిర్జా అంటే టెన్నిస్ అని అందరూ చెప్తారు, సచిన్ తెండూల్కర్ అంటే క్రికెట్ అని చెప్తారు. అట్లా ఆ బ్రాండ్ సంపాదించుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్. ఇప్పుడు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఎవరు పడితే వారు యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు. దేర్ షుడ్ బి యువర్ ఓన్ బ్రాండ్. సో ఏజెంట్గా మీ దగ్గరికి వస్తే వాట్ వాల్యూ అడిషన్ ది కస్టమర్ విల్ గెట్ అనేది మెయిన్ పాయింట్. ఎంత ఉంటుందండి ట్రైనింగ్కి ఫీజు అనేది డిఫరెంట్ ఆప్షన్ ఉంటాయి. 1 month to 6 months వాళ్ళకున్న లెవెల్ బట్టి వాళ్ళకున్న కళ అంటే అభిలాష ఉంటుంది. నేను కమర్షియల్లో చేయాలి, రెసిడెన్షియల్ చేయాలి, ప్లాట్లో చేయాలి, సెగ్మెంట్లో చేయాలి అంటే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మీరు ఏ డెప్త్లో ఉన్నారు. ఏ రేంజ్లో ఉండొచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ అనుకుందాం. ఫ్లాట్ అనుకుంటే ఒక 25,000 నుండి 1 lakh వరకు ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్ తీసుకున్నారు, నాలెడ్జ్ వచ్చేసింది, సో స్టార్ట్ చేశారు. ఐ మీన్ వాళ్ళకి ఏదో వర్క్ ఉంది, వర్క్తో పాటునే వీకెండ్స్ అన్ని చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే టైం ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకున్నారు. ఎలా లీడ్స్ అనేవి ఎలా తెప్పించుకోవాలి వాళ్ళు? ఎందుకంటే లీడ్స్ వస్తేనే వాళ్ళకి కమిషన్ వస్తుంది, ఆ డీల్ క్లోజ్ చేస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడ్స్ ఎలా తెప్పించుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి విషయం? ఇక్కడ మీరు ఆలోచించాల్సిందంటే, నేను చాలా మంది నాకు ట్రైనింగ్ వచ్చి ఫస్ట్ క్వశ్చన్, సార్ మీరు లీడ్స్ ఎన్ని ఇస్తారని. ఇప్పుడు నేను 100 మంది 1000 మంది ట్రైన్ చేస్తాను, అందరికి లీడ్స్ ఎక్కడ తెస్తాను తేలని. ఇట్స్ ఓన్లీ ఫేక్. ఎవరైనా ట్రైనర్ నేను లీడ్స్ ఇస్తుంటే డోంట్ బిలీవ్. ఎక్కడి నుండి వస్తాయి లీడ్స్ అని? నేనేం చెప్తానంటే, మీకు బిర్యానీ పెట్టను, బిర్యానీ ఎలాగ వండాలో చెప్తాను. ఇప్పుడు నేను పెట్టాను అనుకో, నాకు ఇష్టం పెడతాను. నేను నీకు నేర్పాను, నీకు కావాల్సిన అలా చేసుకోవచ్చు. లీడ్స్ కూడా నేను లీడ్స్ చెప్పాను, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మెథడ్స్, డబ్బులు లేని మెథడ్స్. నేను ఒకరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, సమ్ క్రికెట్ ప్లేయర్ హ్యాస్ బీన్ అవార్డెడ్ పద్మభూషణ్ అవార్డ్. సో కింద ఈమెయిల్ ఇచ్చారు. ఆ ఈమెయిల్కి మా కంపెనీ నుండి ఒక లెటర్ పంపించాం. వీఆర్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ, వీ డీల్ ఇన్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్, అవర్ బ్రోకరేజ్ ఇస్ 2% ప్లస్ కమిషన్ చార్జెస్ ఆన్ క్లోజర్ ఆఫ్ ద సేల్. 48 hours ఒక కాల్ వచ్చింది, ఒక మంచి స్పోర్ట్స్ సెలబ్రిటీ పిఎన్ అండి. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాపర్టీ at 5 crores in Hyderabad. ది కంపెనీ గాట్ 20 lakhs as a brokerage from both the sides. సెలూన్ షాప్కి వెళ్తాం మనం, ఎవ్రీ మంత్ ఒకసారి సెలూన్ షాప్కి వెళ్తాం. అక్కడ మనం కూర్చున్న గంటన్నరలో మొత్తం ఆ నెల రోజులు ఏమైందో సబ్మిట్ ఇస్తాడు. నేను ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుంటే ఆ బార్బర్ అనేది విన్నాడు, సార్ మీరు రియల్ ఎస్టేట్ చేస్తారని. సార్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఇల్లు ఉంది సార్, 5 కోట్లకి అమ్మేస్తున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ అన్నాడు. మా ఏజెంట్ పంపించి సర్వే చేసి ఓనర్తో మాట్లాడడం, డీల్ క్లోజ్ చేసాం. నేను మాట్లాడుతుంటా, మా ఇంట్లో హౌస్ మేడ్ ఉంటుంది కదా, సర్వెంట్. నేను ఫోన్లో 24 hours మన ఫోన్లోనే బిజినెస్ చేస్తాను చాలా వరకు. ఫోన్లో మాట్లాడుతుంటే ఒక 10 కోట్ల ప్రాపర్టీ జూబ్లీ హిల్స్లో కావాలి. వాళ్ళ హస్బెండ్ ఆ జూబ్లీ హిల్స్ ఏ ఇల్లు అయితే కాలిందో వాచ్మెన్ అక్కడ. ఈవిడని మా వైఫ్కి చెప్పింది, మేడం సార్ అదే జూబ్లీ హిల్స్లో కావాలంటున్నారు కదా అంటే, కస్టమర్తో మాట్లాడిన ప్రస్తుతానికి లేవండి అని నేను చెప్పాను. అది విన్నది ఆవిడ, విని మా వైఫ్కి చెప్పి వెళ్ళిపోయింది, పలానా మా హస్బెండ్ పని చేస్తాడు వాచ్మెన్గా, అక్కడ దగ్గరలోనే 2 ఇల్లు ఉన్నాయి మేడం, మీరు సార్ కావాలంటే నేను నెంబర్ ఇస్తాను. తీసుకున్నాం, వెళ్ళాం, మాట్లాడాం. ఓ 3-4 నెలల్లో క్లోజ్ చేసాం. ఆవిడ శాలరీ అప్పట్లో 2,000, ఎవరు హౌస్ మేడ్కి. ఆవిడకి 2 లక్షలు తెచ్చి ఇచ్చాం, డీల్ చేసాక ఇచ్చాం. సో మీరు ఏమంటున్నారంటే, ట్రెడిషనల్ వేలో కాకుండా స్మార్ట్గా ఆలోచిస్తే లీడ్స్ వస్తాయి, రావని కాదు అని చెప్తున్నారు, అంతే కదా సార్? లీడ్స్ వస్తాయి. ఎఫిషియన్సీ విల్లో హౌ మెనీ లీడ్స్ యూ కెన్ కన్వర్ట్. జనరల్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఎంక్వైరీ వస్తుంది, ఎంక్వైరీని లీడ్గా కన్వర్ట్ చేయాలి, లీడ్ని ఫాలో అప్ చేసి సైట్ విజిట్గా కన్వర్ట్ చేయాలి, సైట్ విజిట్ చేసిన కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి, చేసిన తర్వాత మీటింగ్ విత్ ఓనర్ అండ్ బిల్డర్తో అరేంజ్ చేయాలి, నెగోషియేట్ చేయాలి, తర్వాత కంక్లూడ్ చేయాలి, బుకింగ్ అడ్వాన్స్ తీసుకోవాలి, దాని తర్వాత సేల్ అగ్రిమెంట్ చేయాలి, దాని తర్వాత ఫాలో అప్ చేసి ప్రోగ్రెసివ్ పేమెంట్ చేయాలి, ఫైనల్ పేమెంట్ వచ్చిన తర్వాత డీల్ క్లోజ్ అవుతుంది. సార్ మనం ఇప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం, కస్టమర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకి కస్టమర్ వస్తాడు, రిక్వైర్మెంట్ ఉందంటాడు, సో వీడికి ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో వాడికి తెలియాలి కదా ఏది ఏం ప్రాపర్టీ ఖాళీ ఉందో. సో ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళతో ఎలా రేపో బిల్డ్ చేసుకోవాలి సార్? సింపుల్ అండి. ఇప్పుడు మీరు మాన్యువల్గా చేయాలనుకోండి, ఫిజికల్లీ ఏరియా ఎక్స్పర్ట్ అంటాం. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఒక మనిషి ఎప్పుడు ప్రపంచం, ఇండియా, హైదరాబాద్ మొత్తం కవర్ చేయలేడు. డిస్టెన్స్ ఆఫ్ 3 to 5 kilometer డయామీటర్లోనే పనిచేయాలి. మొత్తం నేను దిల్సుఖ్ నగర్లో చేసుకుంటా, ఇందిరానగర్లో చేసుకుంటా, అక్కడ చేసుకుంటే ఇక్కడ యూ విల్ జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. యూ షుడ్ చూస్ యువర్ స్పెసిఫిక్ సెగ్మెంట్, స్పెసిఫిక్ ఏరియా. ఈ 2 క్లారిటీ ఉండాలి. అందరూ అన్నీ చేస్తే ఫెయిల్ అవుతాం. సో ఆ ఏరియాలో మీరు చెక్ చేసుకుంటే ఇన్వెంటరీ ఎలా వస్తుందంటే, యూ హ్యావ్ టు గో మాన్యువల్లీ, ఫిజికల్ వాకింగ్లో వెళ్ళాలి. బండో కారో పక్కన పెట్టి, మీరు కార్లు వెళ్తే చేయలేరు బిజినెస్. పెట్టి ఎవ్రీ డే
ఒక పర్టికులర్ అది కవర్ చేయాలి, అది బంజారా హిల్స్ అనే ఏరియా ఉంది, లేదా గచ్చిబౌలి అనే ఏరియా కవర్ చేయాలంటే మీకు మినిమం 3 నుండి 6 నెలల నుండి 1 ఇయర్ పడుతుంది. అందులో ఎక్స్పర్ట్ అంటే నా ఎక్స్పర్టైజ్ అంటే నేను చేసిన 2-3 ఏరియాలు 30 సంవత్సరాల్లో ఏ బిల్డింగ్ పక్కన ఏ బిల్డింగ్ ఎవరిది, ఆ బిల్డింగ్ ఓనర్ ఎవరు, బిల్డింగ్ కట్టే ఉంది, బిల్డింగ్ కిట్టే ఉంది, ఆ ఐడెంటిటీ ఇస్తే ది కస్టమర్ ఈస్ గోయింగ్ టు కమ్, విల్ బి వెరీ హ్యాపీ. అంటే ఆయన పలానా బిల్డింగ్ ఐసిఐసి బిల్డింగ్, సార్ ఐసిఐసి బిల్డింగ్ తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, దాని తర్వాత మేనేజ్మెంట్ కాలేజ్ ఉంది, దాని తర్వాత హోటల్ చట్నీస్ ఉన్నాయి అని చెప్పాను అనుకోండి, విల్ యూ బీ హ్యాపీ యాజ్ ఎ కస్టమర్? అంతా తెలుసు ఈయనకి లొకాలిటీ అని చెప్పి ఆ ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి. ఎక్స్పర్టైజ్ తెచ్చుకుని సిస్టమేటిక్ ప్రాసెస్. సో ప్రాపర్టీ ఓనర్ సోర్స్ చేయడానికి న్యూస్ పేపర్ మెథడ్స్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, వెబ్సైట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. సో సోషల్ మీడియా అనేది ఎక్స్పెన్సివ్ కొద్దిగా, మాన్యువల్ అనేది టైం టేకింగ్. సో రకరకాలుగా మనం ట్రైనింగ్లో ఇచ్చేది దాదాపు ఒక 100 మెథడ్స్ చెప్తాం. లీడ్ జనరేషన్, ఓకే చెప్తాను మెథడ్స్. ఇప్పుడు ఒక ఏరియాని చూస్ చేసుకున్నాను, అక్కడ బిల్డింగ్స్ బాగా కడుతున్నారు, వెంటనే బిల్డర్తో మాట్లాడుకొని నాకు మన ఇద్దరం డీల్ పెట్టుకుందాం, నాకు ఇంత మీరు కమిషన్ ఇవ్వాలి, రేపొద్దు నేను లీడ్స్ ఇస్తా అని చెప్పి ముందుగానే మనం మాట్లాడుకోవడం బెటర్ అంటారా? అంటే కమిషన్ సంగతి తెలియదు కానీ ముందు ర్యాప్ అయితే, ఇప్పుడు ఓనర్ కూడా ఆయన ప్రాపర్టీ, ఇప్పుడు చిరంజీవి గారు కొడుకుని లాంచ్ చేశారు అనుకోండి, ఎవరి చేతిలో పెడతారు? మంచి ఫేమస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రాజమౌళి, రవి వినాయక్ వీళ్ళు పెడతారు, అది లేటెస్ట్ శివకుమార్ గారు, ఎవరి చేతిలో పెడతారు పెట్టరు కదా. ఇప్పుడు ప్రాపర్టీ అమ్మేవాడు కూడా, ప్రాపర్టీ ఓనర్ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ గుడ్ ఏజెంట్ విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ గుడ్ స్ట్రైక్ రేట్. అవును సార్, అవును. ఎప్పుడో సంవత్సరానికి ఒక డీల్ చేసేవాడు ఏజెంట్ కాదు. యూ షుడ్ హ్యావ్ ది కంప్లీట్ నాలెడ్జ్, కంట్రోల్ ఓవర్ దట్ పర్టికులర్ ఏరియా, పర్టికులర్ సెగ్మెంట్, వాట్ ఈజ్ మార్కెట్. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎలా పెరిగింది రేట్లు, సెగ్మెంట్ ఎలా పెరిగాయి, కాస్ట్ ఎట్లా, ఇవన్నీ అనాలిసిస్ ఇవ్వాలి ఏజెంట్. జస్ట్ ప్రాపర్టీ చూపించడం ఏజెంట్ కాదండి. సో డెఫినెట్గా మా ట్రైనింగ్లో ఇచ్చే, మేము రియల్టర్ ఆక్సిజన్లో ట్రైనింగ్ ఇచ్చేది బేసికల్గా ఇదే చెప్తామండి. ఏం చెప్తామంటే మీకు బేసిక్గా బిజినెస్లో ఏం కావాలో 10 హెడ్డింగ్స్ ఉంటాయి మినిమం. హౌ టు జనరేట్ ఎంక్వైరీ, హౌ టు జనరేట్ లీడ్, హౌ టు కన్వర్ట్ టు సైట్ విజిట్, హౌ టు హ్యాండిల్ కస్టమర్ అబ్జెక్షన్, ఇవన్నీ కూడా హౌ టు. ఇప్పుడు అలైడ్ సర్వీస్ ఉంటాయి, లోన్ ఫెసిలిటీ కానీ, లీగల్ ఒపీనియన్ కానీ, వాల్యుయేషన్ కానీ, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ, మార్కెట్ ఇవన్నీ కూడా మనం సర్వేర్ కానీ ఇవన్నీ కూడా సర్వీస్ ఫ్రీగా ఇస్తాం. బట్ రియల్ బ్రోకర్ అయితే ఫ్రీగా ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతా మీరు చెప్పారు ఫోన్లోనే ఎక్కువ డీల్స్ అయిపోతూ ఉంటాయి, లైక్ అటు ఇటుగా అని చెప్పారు. ఫస్ట్ ఇనిషియల్ గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ వర్క్ చేశారు, ట్రైనింగ్ తీసుకున్నారు, అంతా బాగుంది. సో ఆల్రెడీ ఒక జాబ్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే జాబ్, ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూనే లైక్ చేసుకోవచ్చు అంటారు, ఇది పాసిబిలిటీ ఉందా? 120% చేసుకో పాసిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ అండి, ఒకవేళ మనం కనుక ఫుల్ టైం చేస్తే, సరిగ్గా మనం ట్రైనింగ్ తీసుకుని నాలెడ్జబుల్గా ఉండి ఏ టు జెడ్ మంచిగా రేపో బిల్డ్ చేసుకున్న పర్సన్ ఫుల్ టైమ్గా ఉంటే ఎన్ని డీల్స్ క్లోజ్ చేయగలడు, నెలకి ఎంత సంపాదించగలడు, పార్ట్ టైమ్గా ఉంటే ఎంత సంపాదించగలడు? ఎగ్జాంపుల్గా ఇట్ డిపెండ్స్ అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది సెగ్మెంట్. రెంటల్ సెగ్మెంట్ ఇది ఒకలా ఉంటుంది, సేల్ పర్చేస్ ఇది ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ తీసుకున్నాం, నేను మా ట్రైనింగ్లో మెథడాలజీ ఏంటంటే హౌ టు ఎర్న్. ఇట్ డజంట్ రిక్వైర్ మోర్ దెన్ 1 year టు ఎర్న్ ఎ crore of rupees. నా స్లోగన్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ మోర్ దెన్ 1 year. సరిగ్గా చేసుకుంటే సంవత్సరానికి కోటి సంపాదించవచ్చు. అది వెన్ యూఆర్ పుట్టింగ్ 10 to 12 hours a day. ఓకే, అంటే ఫుల్ టైం. అదే పార్ట్ టైం అంటే 50 lakhs, 4 to 6 hours. మీరు ఏమంటున్నారంటే ఫుల్ టైం దీని మీదే సరిగ్గా పనిచేస్తే సంవత్సరం లోపే ₹1,00,00,000 సంపాదించవచ్చు, ప్రొవైడెడ్ యూఆర్ ఫోకస్, కమిటెడ్, డెడికేటెడ్, హానెస్ట్. అదే పార్ట్ టైమ్గా చేసుకున్నట్లయితే, మంచిగా మనం కనుక రేపో బిల్డ్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి లెస్ దెన్ 1 yearలో 50 lakhs సంపాదించవచ్చు పార్ట్ టైమ్గా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. ఎనీ జెండర్ కెన్ డూ. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే మీ సైడ్ నుంచి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఉన్నాయండి. మన ఫామ్, మీరు ఆల్రెడీ ఐఎమ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఇప్పటి వరకు దాదాపు 15,000 మందిని లీడర్స్ని క్రియేట్ చేసాం. అవుట్ ఆఫ్ విచ్ 75 to 80% is the success rate. And I can give you ఎవరైనా కావాలంటే hundreds of videos and proofs where people are earning anywhere between 2 lakhs to 10 lakhs a month. ఓకే, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఒక మంత్కి. సో నెలకి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి, సేల్స్ అయితే ఒక 4 deals మినిమం, వారానికి ఒక డీల్. నా దగ్గర వారానికి ఒక డీల్ చేసుకోవచ్చు, సరిగ్గా కమిట్మెంట్గా ఉంటాయి. మా దగ్గర ఒక ఫార్ములా ఉంది, 625 ఫార్ములా అని, 444 ఫార్ములా అని, ఇవన్నీ కూడా మేము ట్రైనింగ్ చెప్తాం. ఎలా అంటే హౌ టు ప్లాన్ ఫర్ 1 crore earning, హౌ మచ్ ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ చాలా మంది చెప్పినట్లు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ మినిమం, ఆల్మోస్ట్ జీరో. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన నా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అయ్యాడు, 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయనకి ఒక కంపెనీకి ఫ్రీలాన్సర్గా మేము ప్లేస్మెంట్ ఇస్తాం. రియల్ ఎస్టేట్లో శాలరీడ్ జాబ్స్ తక్కువ ఉంటాయి, ఫ్రీలాన్సర్గా ఉంటాయి. అండ్ శాలరీడ్ అంటే ఇప్పుడు మీ కంపెనీ కానీ ఏ కంపెనీ చూసుకున్న 50,000, 1,00,000, 60,000, 70,000. మన ₹1,00,00,000 లెటర్స్ మీరు 50,000 శాలరీని ఇప్పిస్తారు. 50 అంటే 6 లక్షలు, 7 లక్షలు. అక్కడ ఒక మంత్లో సంపాదించే మార్గాలు చెప్తున్నాం.
సో మా దగ్గర ఉన్న బెనిఫిట్ ఏంటంటే వి టెల్ ద ట్రిక్స్ ఆఫ్ ది ట్రేడ్. సో ఇప్పుడు లేడీస్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ వైఫ్స్, గృహిణులు, పిల్లలు చిన్నలు అయితే ఇంట్లోనే ఉండాలి, పెద్దలైతే ఇంకో కారణం ఇంట్లో ఉండాలి, చిన్నలు అయితే ఒక కారణం ఉండాలి. హస్బెండ్స్ వెళ్ళిపోతారు, హస్బెండ్ బయట వర్కింగ్కి వెళ్ళిపోతారు. సో ఇంట్లో స్పేర్ టైం ఉంది, ఖాళీగా సినిమాలు చూసి జబర్దస్తులు చూసి కాకుండా ఒక ఫోకస్గా మాలాంటి ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర జాయిన్ అయితే వీ విల్ టీచ్ దెమ్ ఇంట్లో ఉంటూ వారానికి 10 రోజులకు ఒక మీటింగ్ అటెండ్ అవుతూ హౌ టు అర్న్ 30-40 lakhs 2 to 3 lakhs a month మినిమం చేయడానికి ప్లాన్. అంటే ఎట్లా చేస్తామంటే వాళ్ళని తీసుకున్న తర్వాత ట్రైన్ చేస్తాం. ట్రైనింగ్ చేసిన తర్వాత వీ విల్ అటాచ్ టు ఏ కంపెనీ వేర్ గుడ్ కంపెనీ వేర్ దే ఆర్ సెల్లింగ్ ది ప్రాజెక్ట్ విత్ ప్రాపర్ పర్మిషన్, ప్రాపర్ అప్రూవల్స్. సో మీరు చేయాల్సిన నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని ఒక టాపిక్ మాట్లాడడం. యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఆ కనెక్ట్స్ వల్ల మొత్తం బిజినెస్ మీరు ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు మీ గ్రూప్లో చాలా మంది ఏజెంట్స్ దగ్గర డిసడ్వాంటేజ్ అంటే దే డోంట్ డిస్క్లోజ్ దట్ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఎ బ్రోకర్. చిన్నతనం, ఆ క్వాలిటీ, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉన్న బిజినెస్ రావద్దు. ఇప్పుడు అమెరికాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే కోట్లు సంపాదిస్తారు, ఇండియాలో కూడా సంపాదిస్తారు. మీరు యూట్యూబ్ చూడండి, మోర్ లేడీస్ దెన్ జెంట్స్ ఫర్ ఎర్నింగ్. మీరు ఈవెన్ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నానండి ఈ మధ్య, మీకు హైదరాబాద్లో మంచి ప్లాట్ కావాలా, రండి ఇదిగోండి ప్లాట్, రోడ్డు పక్కన ఉంది, ఎయిర్పోర్ట్ ఎంత దూరం, మెయిన్ రోడ్ ఎంత దూరం, కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాని బాగా యూజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మేడం నా దగ్గర ట్రైనర్, నా మీద ఒక 10 years చిన్నవాడు ఆవిడ. షీ వాజ్ వర్కింగ్ యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్ అండ్ సమ్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. 2 ఆడపిల్లలు ఆవిడకి, పెద్దవాళ్ళు అయిపోయారు, జాబ్ రిజైన్ చేశారు. వాళ్ళ హస్బెండ్ బ్యాంక్ మేనేజర్, బయట ఎక్కడో ఎక్కువ పోస్టింగ్లో అవుతుంటాయి. ఆవిడ ఫస్ట్ 1 year స్ట్రగుల్ అయిందండి, పెద్దగా రానియలేదు. సెకండ్, థర్డ్ ఇయర్లో సంవత్సరానికి 100 ప్లాట్లు క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆవిడ 10-15 మంది అమ్మాయిలు పెట్టుకొని మేనేజ్ చేస్తుంది ఫ్రీలాన్సర్గా. అంటే సంవత్సరానికి 2 కోట్లు సంపాదించి ఎంతమంది జెంట్స్ ఉన్నారు మీరు చెప్పండి. అట్లా నేను 100 కేసులు చెప్తాను. ఒక అబ్బాయి నా దగ్గరికి 2.5 కోట్లు మోసం ఏదో బిజినెస్లో లైఫ్ అండ్ డెత్ మామూలుగా నా దగ్గరికి వచ్చి నాకు చాలాసార్లు ఫోన్ చేసి పట్టించుకోలేదు. కానీ ఒకరోజు నాకు పెద్ద నోట్ పెట్టాడు, సార్ మీరు అపాయింట్మెంట్ అయిపోతే నేను ఏదో చేసుకుంటాను. సరే ఏంటి సీరం పిలిస్తే, టుడే దట్ పర్సన్ హెస్ క్లియర్డ్ ఇన్ లాస్ట్ 4 yearsలో ఆ 2 కోట్ల అప్పులు తీర్చుకొని ఒక 50 లక్షల కారు కొనుక్కొని రాయల్గా లైఫ్ స్టైల్ మార్చేసాడు. నైస్ అండి, నైస్. సో చాలా స్కోప్ ఉంది దీనికి, 100% స్కోప్ ఉంది. ఒకటి ఏంటంటే కమిట్మెంట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది సైకిల్ చక్రం రౌండ్గా ఎందుకు ఉంది, స్క్వేర్గా ఎందుకు ఉండకూడదు అంటారు. అది ఆలోచించి వేస్టింగ్ యువర్ టైం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు క్లోజ్ చేద్దాం. ఒక ఋషి గురువు గారు ఒక 3 శిష్యులు పిలిచాడంట. ఇక్కడ నుండి ఒక 1/2 kilometer దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది. దోషి నిండా ఇసుకేసాడు వాళ్ళకి. వేసి మీరు కింద పడకుండా ఇక్కడ చెట్టు దాకా నడవండి అన్నారు. ఫస్ట్ శిష్యుడు ఏమన్నా గురువు గారు పని పడలేదు, ఏదో పిచ్చి పనులు అని చెప్తే అక్కడ పంపిస్తాడు, నడుచుకొని వెళ్తాడు. రెండోవాడు 50-50 కమిటెడ్, బట్ ట్రై చేసినట్టు సగం జారిపోయింది, సగం ఉంది. మూడోవాడు ఫుల్లీ కమిటెడ్, నాలాగా నీలాగా మొత్తం తీసుకెళ్ళాడు. మ్యాజిక్ ఏంటి తెలుసా, వెళ్ళి 3 చెట్టు పట్టుకోమన్నాడు. ఏమై ఉంటుంది మీకు తెలుసా, చేతిలో ఉన్న ఇసుకంతా బంగారం అయిపోయింది. అంటే దీని బట్టి అర్థం ఏంటంటే గురువు ఇప్పుడు యోగాకి IPS IAS ఆఫీసర్ వెళ్తే క్వశ్చన్లు అడుగుతారా, గురువు పొజిషన్ పెద్దోడే, బట్ యోగా వచ్చినట్టు శిష్యుడు. షుడ్ టెల్ వాట్ యోగా టీచర్ ఇస్ టెల్లింగ్. అదేవిధంగా ఇక్కడ కూడా చేసుకుంటే చెప్పినట్టు పర్ఫెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుంటే పట్టిందల్లా బంగారం. వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. నేను నా ట్రైనింగ్లో ఏం చెప్తానంటే, మీకు ఎంత కావాలి దానికి ప్లాన్ చెప్తాను. టైలర్ మేడ్ అంటారు దాన్ని, కస్టమ్ బిల్ట్. అంటే మీరే ఒక టైలర్ షాప్కి వెళ్ళారు, ఈ రోజు వెళ్ళినప్పుడు ఒక సైజులు తీసుకుంటాడు, మళ్ళీ 6 నెలలకి వెళ్ళి మళ్ళీ సైజులు తీసుకుంటాడు. ఎందుకంటే మీరు లావ్ అవ్వచ్చు, సన్నం అవ్వచ్చు. కరెక్ట్. ఎవ్రీ టైమ్ ఇట్ నాట్ బి సేమ్. ఎక్కడో ఎగ్జాంపుల్ చదివాను, ఒక వర్షపు చుక్క అరిచేతిలో పడితే తాగొచ్చు. ఓకే, అవును, డైరెక్ట్గా. ఇంకొక వర్షపు చుక్క బురదలో పడితే బురదలో కలిసిపోదు, అది తాగలేరు. ఇంకొక వర్షపు చుక్క ఆకు మీద పడితే ముత్యంలాగా అనిపిస్తుంది. ఇంకో వర్షపు చుక్క ఆలిచిప్పలో పడితే ముత్యం అయిపోతుంది. అంటే డ్రాప్ ఒకటే, కానీ ఎక్కడ పడుతుంది అన్నది ఇంపార్టెంట్. సో యూ షుడ్ బి లైక్ ఏ స్పాంజ్. ఎక్కడొకటి ఇమిడిపోవాలి, సెట్ అయిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే యూ కెనాట్ బీ సక్సెస్ ఇన్ టు ది బిజినెస్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఆలోచన విధానం ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్, కమిట్మెంట్. ఇప్పుడు ఎవరో 3 ఇంజనీర్లు ఒక కాలేజీలో మన శ్రీశైలం డ్యామ్ చూడడానికి వెళ్ళారంట. సేమ్ ఫ్యాకల్టీ, సేమ్ సిలబస్, సేమ్ కాలేజ్. ఒక స్టూడెంట్ ఏంచి, బా ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయి, నేను రోజుకు 1 గంట ఇక్కడ వచ్చి ఆనందించి వెళ్తే బాగుంటుంది అనుకుంటాడు. ఇది ఆలోచన విధానం గురించి చెప్తున్నా. రెండోవాడు అసలు ఇక్కడే గెస్ట్ హౌస్ కట్టుకుని ఉంటే పోతుంది అనుకోండి. 3వ ఇంజనీరు డిఫరెంట్గా ఆలోచించి ఏం చెప్పాడంటే, ఇంత వాటర్ వేస్ట్ అవుతుంది, దీనికి ఏదైనా టర్బైన్ పెట్టి పవర్ కింద క్రియేట్ చేసి 600 గ్రామాలు విద్యుత్ వస్తుంది అన్నాడు. సో మీకు ఏమవుతుంది ఆలోచన విధానం. ఆయన ఎవరో కాదు, మోక్షగుండం విశ్వేశ్వర ఇంజనీరింగ్స్ డే ఆయన పేరుని చేస్తారు. సో ఆలోచన విధానం బట్టి మీ లైఫ్ మారిపోతుంది. అట్లా చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే రియల్ ఎస్టేట్లో అన్నీ పాసిబుల్లే. వాట్ ఈస్ ది బెస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అనేది చాలా పెద్ద వాల్యూ. నువ్వు ఎలా బతిగా
ఇంపార్టెంట్, కానీ ఎందుకు బతికం అనేది ఇంపార్టెంట్ కాదు. కరెక్ట్ అండి. నా ప్యాషన్ స్టార్ట్ చేసిన ఏంటి, నాకు తెలిసిన నాలెడ్జ్. ఈరోజు 500+ వీడియోస్లో మీ దాంట్లోనే ఒక 30-20 వీడియోస్ ఉన్నాయి. సో మనకు తెలిసిన దాంట్లో ఏంటంటే మనకు తెలిసిన 10 మందికి చెప్పాలి, ప్యాషన్. కరెక్ట్ అండి, కరెక్ట్. ఈ రోజు మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతాను, నా దగ్గర పేపర్, మీరు వచ్చే క్వశ్చన్లు అడుగుతాను, నా దగ్గర పేపర్ కూడా లేదు. జస్ట్ వీఆర్ షేరింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్. సార్ లాస్ట్ క్వశ్చన్ అండి, మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో రేరా లైసెన్స్ తీసుకుంటే మంచిది అని చెప్పి, ఎక్కడ తీసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమైనా ఎగ్జామ్ రాయాలా? ఎగ్జామ్ ఏం అక్కర్లేదండి. మీరు రేరా వెబ్సైట్కి ఏ స్టేట్కి ఆ స్టేట్కి రేరా ఉంది సపరేట్గా. ఆ వెబ్సైట్కి వెళ్తే ఆ ఏజెంట్ ఫామ్ ఉంటుంది, అందులో ఫిల్ చేయాలి. అందులో ఏమంటుందంటే మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్, మీకు ఐటీ రిటర్న్స్, మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, యువర్ అక్యూజ్, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ మీ సర్టిఫికేట్ అన్నీ కలిపి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అది తెలిసి 5,000, 10,000, 5 సంవత్సరాలు తీసుకుంటారు లైసెన్స్కి. ఆ లైసెన్స్ మళ్ళీ 5 years, 10 years తర్వాత రెన్యువల్ చేసుకో. ఎగ్జామ్ ఉండదా సార్? ఎగ్జామ్ ఏమి ఉండదు. అంటే క్వాలిఫికేషన్ ఇంత పాస్ అయ్యాలి, 10th పాస్ అయి ఉండాలి. అది మొదట్లో చెప్పా కదా, RRR. దీనికి ఏవి అక్కడ మీలో కమిట్మెంట్, డెడికేషన్ ఇంపార్టెంట్. మీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉందా? సార్ మరి క్వాలిఫికేషన్ 10th పాస్ అవ్వాలి, ఇంటర్ పాస్ అవ్వాలి, ఏమైనా రూల్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? రూల్స్ పెద్దగా ఏమి లేవండి. బేసిక్గా దే విల్ సీ యువర్ క్యారెక్టర్, యువర్ నేచర్, యువర్ ఎక్స్పీరియన్స్. రేరా వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేసి క్వాలిఫికేషన్ ఉంటే పెట్టుకుంటే ఆల్వేస్ యాడెడ్. బట్ దీనికోసం ఎవరు అనేది లేదు. మీ తాలూకా ఎక్స్పీరియన్స్, హౌ యూఆర్ గోయింగ్ టు డూ ఎ వాల్యుయేషన్ టు ది సొసైటీ, వాల్యుయేటెడ్ టు ది కస్టమర్, ఓనర్, ఇవి చూసుకొని సడన్ ఫీజు ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ రిటర్న్స్ ఉండాలి, ఎఫ్ఐఆర్ కేసెస్ ఉండకూడదు. ఇవి రెండు క్లారిటీగా చేస్తారు. అది కానీ ఉంటే కనుక మీరు అక్యూజ్డ్లు ఉంటే ఇవ్వకపోవచ్చు. అది సార్ట్అవుట్ క్లియర్ చేసుకోవాలి. సో ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉంటే ఎవరు జనరల్గా ఎవరు. సార్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఏమన్నా చూస్తారా? ఎక్స్పీరియన్స్ అంత పర్టికులర్గా ఏం స్టాప్ చేయరండి. దే విల్ టాక్ టు యూ. మీ సర్టిఫికేట్ వచ్చే ఇన్ఫర్మేషన్, మీ క్యారెక్టర్ ఉంటే తెలుస్తుంది. ఏమైనా రెఫరెన్స్ అడుగుతారు. ఏమైనా రెఫరెన్స్, వెబ్సైట్ ఏదైనా ఉందా, మీకు ఆఫీస్ ఉందా, పత్తా ఉందా, మీరు ఆఫీస్ పత్తా లేదు, ఆఫీస్ ఫ్రీడమ్, మీరు ఆఫీస్ మీరు ఎవరు వస్తారు, ఎక్కడ వస్తారు, వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటారు. బట్ అదర్వైజ్ 5,000 ఫీజు కట్టేస్తే, 5,000, 10,000 ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టేస్తే కనుక మీకు 5 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. దానివల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ అంటే రేపు మీకు ఎవరైనా సర్వీస్ తీసుకొని ఛార్జెస్ పే చేయకపోతే మీరు రేరాకి ఫైల్ చేసుకోవచ్చు. మనకు కూడా రైట్ ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ని మీరు చీట్ చేస్తే కస్టమర్ గారు, ఓనర్ గారు మీ మీద కేసే రైట్ కూడా రేరాకి ఉంటుంది. రేరా ముగ్గురిని చూసుకుంటుంది, కస్టమర్ని, ఏజెంట్ని, బిల్డర్ని, అందరినీ చూసుకుంటారు. మీరు ఏమన్నా తప్పుగా ప్రూవ్ అయితే మిమ్మల్ని జైల్లో పెట్టచ్చు, లేదా జరిమానా వేయచ్చు. అదే రేరా పర్మిషన్ మనం ప్రాజెక్ట్స్ కోసం ఒకవేళ తప్పు చేస్తే 10% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ క్యాన్ బి రికవర్డ్ ఫ్రమ్ ది బిల్డర్. సో మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోయినా కూడా మనం రేరా కంప్లైంట్ ఇస్తే రేరా ఆ కస్టమర్ నుండి డబ్బులు ఇప్పిస్తుంది. ప్రొవైడెడ్ యూ షుడ్ ప్రూవ్ దమ్ దట్ దే టేకెన్ సర్వీస్ ఫ్రమ్ యూ. సో మన ఏజెంట్ ట్రైనింగ్లో అదే చెప్తాం, హౌ టు కలెక్ట్ యువర్ బ్రోకరేజ్ 100% ఫ్రమ్ ది కస్టమర్ అనే టాపిక్లో కవర్ చేస్తాం. అర్థమైంది కదా అండి. నేను ఇంకొకసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు కనుక రియల్ ఎస్టేట్ గురించి A to Z నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట. సో రియల్ ఎస్టేట్ కోర్సు, ఆ కోర్స్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇస్తున్నా. సో ఒకసారి క్లిక్ చేసి మీరైతే ఆ కోర్సుని తీసుకోండి. లెస్ దెన్ 1,000 రూపీస్ ఉంటుంది అంతే. సో ఈ కోర్సులో భాగంగా సరే నంది రామేశ్వరరావు గారే A to Z మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట రియల్ ఎస్టేట్ గురించి బేసిక్స్ నుంచి. సో కోర్సును చూసి మీరు A to Z నేర్చుకున్న తర్వాత ఈ స్టెప్ తీసుకొని సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కోర్సుని చూడండి, A to Z మీరైతే నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.